గైస్ ఇలా ఈ కేక్ మీకు కావాలంటే ఈ వీడియోని ఎండ్ దాకా స్కిప్ చేయకోకుండా చూడండి. మీకు ఏం కేక్గా ఎండ్లో ఎమ్మిగా అనిపించలేదో చూడండి. సో గైస్ ఇవాళ మనమైతే ఒక టేస్టీ కేక్ అయితే చేయబోతున్నాం. సో దీనికి మనకు ఓన్లీ సింపుల్ ఒక 4 to 6 హ్యాపీ బిస్కెట్స్ అయితే కావాలి. హ్యాపీ ఇది మీకు జస్ట్ 5 రూపీస్ ప్యాక్వి ఈజీగా దొరికేస్తాయి. అండ్ ఇది ఒకసి కేక్కి అద్భుతమైన ఫ్లేవర్ ఇస్తాయి. సో ఇవాళ మనం ఈ కేక్ని ఒక యమ్మీ కేక్గా చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఇవన్నీ ఓపెన్ చేసేసి మనం మిక్సీలోకి వేయాలి. సో లెట్స్ గో ఆన్ గైస్. ఇప్పుడైతే ఫైనల్గా ఇది అయిపోయింది. ఇదిగోండి మీరు ఇలా పీసెస్గా చేసుకొని వేసుకుంటే మీకు అనేది ఇది సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే మనం మిక్సీకి వేసేద్దాం చేయాలి. అండ్ గైస్ ఇప్పుడైతే మిక్సీకి వేసేస్తున్నాము. మీకు తర్వాత పౌడర్ అయితే చూసండి, జస్ట్ ఒక 10 seconds దాకా అంతే. ఇప్పుడు చూడండి మేము 6 ప్యాకెట్స్ వేసిన తర్వాత మాకైతే ఇంత కూల్గా అసలు ఒక్క గడ్డ కూడా లేకుండా పౌడర్ దొరికింది. సో ఈ పౌడర్ని అయితే మనం పక్కన పెట్టుకోవాలి. అండ్ గైస్ ఇప్పుడైతే మనం సైడ్ ఉంచుకున్న ఇది వచ్చేసి ఇక్కడ ఇందులో వేసేయాలి. అండ్ అంతా క్లీన్గా మీరు ఏమి ఇడ్చొద్దండి, ఎందుకంటే కేక్ టేస్ట్ మామూలుగా ఉండదు. మీరు చూసాక అవుట్ఫిట్ ఆహా అంటారు. సరే ఈ రెసిపీ అయితే పూర్తయిపోయింది. అండ్ ఇప్పుడు ఇందులోకి మనం మిల్క్ అయితే వేయాలి. సో మనం ఇంత క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా తక్కువ మిల్క్ వేసినా పర్వాలేదు. మేమైతే ఇప్పుడు మిల్క్ అయితే యాడ్ చేయబోతున్నాం. అండ్ మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి మందంగా అయ్యేంత వరకు, అంటే ప్యూర్ కేక్ అయ్యేంత వరకు మేము ఇప్పుడు మొత్తం పాలు వేసుకున్నాక మిక్సింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇలా మనమైతే ప్యూర్గా అండ్ కరెక్ట్గా ఇది మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. గైస్ ఇలా చూడండి ఇది ఎంత క్రీమీగా అండ్ నైస్గా అయిపోయిందో. సో మీరు కరెక్ట్ అమౌంట్లో పాలు అంతా వేసుకుంటే ఇలా మిక్స్ చేయొచ్చు. అండ్ మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈనో వేసుకోవాలి. సో జస్ట్ 2 pinches 3 pinches వేసుకోవాలి, అది మీ క్వాంటిటీకి అకార్డింగ్గా. 2 pinches ఆఫ్ అంటే ఒక కొద్దిగా pinches ఆఫ్ ఇది ఈనో వేసుకున్నాక మీకు జస్ట్ ఇంత కనిపించాలి, క్వాంటిటీ చాలా లెస్ ఉండాలి. కొద్దిగా జాగ్రత్త ఉండండి, పిల్లలు మాత్రం ఇది ట్రై చేయకండి. ఒక అటెంట్ పెట్టుకోండి ఇది చేయడానికి, ఎందుకంటే మీకు మిక్సీ అంతా యూస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ ఈనోతోన మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మీరు ఇలానే తిప్పుకుంటూ వస్తే ఈనోతో పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఒక 1 to 2 pinches మాది ½ tablespoon ఆఫ్ షుగర్ అయితే మనము అంతా స్ప్రింకిల్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఇదంతా అయిపోయాక మనం మిక్స్ చేసుకోవాలి. వచ్చేసి ప్రాపర్గా స్టిర్ చేసిన తర్వాత మీకు ఇలా అవుట్ఫిట్ దొరుకుతుంది, ద బెస్ట్ అవుట్ఫిట్. అండ్ ఇది చాలా క్రీమీగా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఒక హీట్ చేసుకోవాలి. అండ్ మనం కప్స్ కేక్ని ప్రాపర్గా కరెక్ట్గా రావడానికి ఇలా ఆయిల్తోన ఇలా మాయిస్ట్ చేసుకుంటే అది త్వరగా బాగా ఉబ్బుతాయి అన్నమాట. అంటే లైక్ రియల్ బేకరీలో ఉన్న కప్ కేక్ టేస్ట్ అయితే మీకు దొరుకుతుంది. గైస్ ఇక్కడైతే మీరు కరెక్ట్గా మేము ఒక 8 cups తీసుకున్నాం. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం దీన్ని ఈ మనం చేసుకునే క్రీమ్ ఉంచుకోండి, దీని వచ్చేసి కప్స్లోకి వెళ్ళి కప్ కేక్స్ అవ్వాలి. సో ఇవన్నీ ఇలా ఫిల్ చేసేసుకున్నాక మనం దీన్ని వచ్చేసి నెక్స్ట్ స్టెప్ నీకు చూపించాలి. ఇదంతా కానీ హాఫ్ కప్స్ వేసుకోండి, ఎందుకంటే ఇవి వచ్చేసి బాగా ఫుల్ కప్స్ వరకు అవుతాయి. ఇలా అయితే ఒక బౌల్ మీరు మిడిల్లో పెట్టుకోవాలి, ఓకేనా. అండ్ 2 big glasses ఆఫ్ వాటర్ అయితే మీరు ఇందులోకి ఫిల్ చేసేసుకోవాలి. అండ్ దీన్ని అయితే అన్ని కప్స్ని ఇలా మీరు ఒక ప్లేట్ ఆ బౌల్ పైన పెట్టేసి ఇలా అన్ని కప్స్ని సెట్ చేసుకోవాలి. ఇలా స్టవ్ పైన పెట్టేసి మూత అయితే మూసేయాలి. అండ్ ఒక 30 to 45 minutes వరకు మీరు దీన్ని అలానే ఇడ్చేయాలి. గైస్ అవుట్పుట్ అయితే ఫుల్గా మాకు ఎగ్జాక్ట్గా 42 minutes అయితే పట్టింది. సో మీరు 45 minutes అనుకోవచ్చు టైమర్. చూడండి ఎంత స్పాంజీగా కరెక్ట్గా కప్ కేక్లు ఉన్నాయో. అసలు ఈ కప్ కేక్ని అందరూ తినాలంటున్నారు, చాలా బాగున్నాయి. మీరు చూడొచ్చు బాగా స్పాంజీగా ఉన్నాయి. సో ఇది అయితే అవుట్పుట్. మీకు ఇంకా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.